రేవంత్ సర్కారు తీరుపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ల హామీ ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ రక్షిత చట్టం తేవాలన్నారు. లేని పక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వము స్థానిక సంస్థల ఓబీసీ రిజర్వేషన్ల హామీని ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నం మీద తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి హెచ్చరించడానికి గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా రాబోయే మా ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి గద్దెకెక్కి ఇప్పటికీ 18 నెలలైంది. ఈ రోజు వరకు కూడా కార్యాచరణ అనేటటువంటిది శూన్యము. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దీని మీద తీవ్ర స్థాయిలో కూడా కృషి చేసిన తర్వాతనే సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరము కాంగ్రెస్ పార్టీ చర్యలను కానీ ఈ ప్రభుత్వ చర్యలను కానీ హర్షించే అవకాశం ఉంటుంది.